హాయ్ అండి, అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఉగాది పండుగ అనగానే మన తెలుగువారికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఓన్లీ ప్రసాదమే కాదండి, షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఆరోగ్యప్రదాయని. సో దీని తయారీ కోసం ముందుగా కొత్త చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి. అలాగే తురిమిన బెల్లము, వేప పువ్వు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, కారం కోసం మిరియాలు, కొంచెం ఉప్పు తీసుకోవాలండి. వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. మామిడికాయ అనేది ఇలాగా చిట్లనేది లేతది తీసుకోవాలండి, అప్పుడే మనకు ఉంటుంది. నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం తీసుకుని ఇలా బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వేప పువ్వు, 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని, అలాగే 2 స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడి ముక్కలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఉగాది పచ్చడి రెడీ అండి. ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.